హాయ్ వ్యూవర్స్. ఈరోజు బర్డ్ ఫ్లూ భయంతో గోదావరి జిల్లాలో ఆల్మోస్ట్ చికెన్ దూరం పెట్టారు. చికెన్కి జనాలు కూడా దూరం అయ్యారు. ఏ మాటకి ఆ మాట ప్రభుత్వం అయితే గట్టిగానే చర్యలు తీసుకుంటూ ఉంది. తెలంగాణ గవర్నమెంట్ అయితే అసలు ఏపీ నుంచి వచ్చే చికెన్ లోడ్ కోళ్ళ లోడ్ని అసలు ఎలా చేయట్లా. ఏపీ గవర్నమెంట్ దాని తగ్గట్టు చర్యలు తీసుకుంది. సంక్షేమ హాస్టల్ ఎక్కడైతే చికెన్ పెడతాం దాని ముందు ఆపేశారు. ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే చికెన్ చాలా చోట్ల 140, 150కి దొరికేస్తుంది. కూరగాయలు బాగా పెరిగిపోయినాయి. అక్కడ ఉన్నట్లు చికెన్ ఇప్పుడు తక్కువగానే వస్తుంది. చికెన్ హైదరాబాద్లో బేగంపేటలో అరౌండ్ ఒక 400 కేజీలు దాదాపు కుళ్ళిపోయింది, కల్తీ దొరికింది. కల్తీ అంటే ఏం లేదు, పాడైపోయింది అన్నట్టు. అవి ఏం చేస్తారు, ఎవరికి ఇస్తారంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి ఇస్తున్నారంట. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ చికెన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అంత నీట్నెస్గా లేని చోట దయచేసి తినకండి. మీకు రెగ్యులర్గా తెలిసే ప్లేసెస్ ఉంటాయి కదా, మీ ఎదురైన కోడికి వస్తాడు, అటువంటి చక్కగా చికెన్ కొనుక్కొని హ్యాపీగా మన ఇండియన్ వాతావరణంలో, మన ఇండియన్ వంటకాలలో, మన ఇండియన్ రెసిపీస్లో 100 డిగ్రీల పైనే మరిగిస్తారు, ఉడికిస్తారు, వేయిస్తారు. దెన్ హ్యాపీగా మీరు చికెన్ తినేయచ్చు. మరలా చెప్తున్నా, చక్కగా బిందాస్గా చికెన్ తినేయండి. ఎక్కడైతే బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళు ఉన్నాయో వాటిని ఎక్కడికక్కడ సమాధి చేసేస్తున్నారు. ఒకవేళ ఆ కోళ్ళని మీరు కనుక అబ్జర్వ్ చేస్తే వాడి కళ్ళు రెడ్డిష్గా ఉన్నా, ఏదో కొంచెం హెల్త్ ఇష్యూస్తో ఉన్నట్టుంటే వాడి దూరం జరగండి, వేరే చోట కొనుక్కోండి. వ్యాపారులైన వాళ్ళు కూడా బతకాలి కాబట్టి బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళని వాళ్ళు అమ్మరు. అండ్ మీరు అయితే ఆ కోళ్ళని శుభ్రంగా క్లీన్ చేసుకొని 100 డిగ్రీల పైన చక్కగా ఉడికించేసుకొని చక్కగా వండుకొని వేయించుకొని హ్యాపీగా తినేసేయండి. చికెన్ లవర్స్ హైదరాబాద్ అని మిగతా చోట్ల ఎక్కడైనా ఉన్నా, మీ చుట్టుపక్కల బర్డ్ ఫ్లూ ఉందని గవర్నమెంట్ చెప్తే, అలర్ట్ జారీ చేస్తే, అప్పుడు చికెన్ జోలికి గుడ్ల జోలికి పోదు. అదర్వైజ్ హ్యాపీగా చికెన్ తినేసేయండి, బిందాస్గా చక్కగా ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. తక్కువ రేటుకి వస్తుంది కాబట్టి. బట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అండ్ కొంచెం హైజీన్ లేనటువంటి ప్లేస్ అండ్ అంత పేరుగా అనేటువంటి హోటల్ అయితే దయచేసి చికెన్ జోలికి పోకండి కొద్ది రోజుల పాటు.